గొడవ పడాలి, అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆ కార్లను ఎందుకు ధ్వంసం చేసే ప్రయత్నం చేయాలి? ఆ ఘటన జరిగిన తర్వాత మొత్తం చాలా ప్యానిక్ అయినట్లుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అందరూ కూడా. అయితే ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక కేంద్ర కార్యాలయంలోకి ఒక వ్యక్తి అంత ఈజీగా ఎలా వెళ్ళగలుగుతాడు? లోపల ఉన్న వాళ్ళ సపోర్ట్ ఏదైనా ఉందా, లేదంటే ఇదంతా నెగ్లిజెన్సా? ఇంత నెగ్లిజెన్స్తో ఉన్నారా? మరోవైపు వెళ్ళిన వ్యక్తిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ఇమీడియట్గా అంత అనుమానాస్పదంగా ఉంటే? అతను గొడవ పడ్డం ఏంటి? అక్కడికి ఉన్న కర్రను తీసుకొని కార్లు ధ్వంసం చేస్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఎందుకు ఆపలేకపోయారు? ఒకరికి 4-5 ఉన్నారు కదా అక్కడ, ఎందుకు ఆపలేకపోయారు అక్కడ? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారట. ఆ నీలాద్రి అనే వ్యక్తిని విచారిస్తున్నారట. అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏం విచారణ జరుగుతుంది, అసలు అతను ఎవరు, ఎలా లోపలికి వెళ్ళాడు, అక్కడ ఏం జరిగిందనే వివరాలు తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? ఒక ర్యాండమ్ పర్సన్ డైరెక్ట్గా జనసేన కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళడం ఏంటి, అక్కడ కార్లు ధ్వంసం చేయడం ఏంటి? గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని మనం చూడొచ్చు, తనకి థ్రెట్ ఉంది, సుపారీ గ్యాంగ్స్ని రంగంలోకి దించారని. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం ఇలాంటి కొంత అనుమానాస్పదమైనవి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే వరుసగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరుగుతోంది అనేది చాలా సార్లు వస్తున్న విషయాలు. గతంలో కూడా ఇప్పుడు తాజా పరిస్థితి కానీ చూసుకుంటే ఒక్కసారిగా ఒక అపరిచితమైన వ్యక్తి అసలుకి మామూలుగా కార్యకర్తలు లోపలికి వెళ్ళాలంటేనే ఎవరిని అనుమతించిన పరిస్థితి. అటువంటి